రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి టౌన్ లో కనిగిరి డీఎస్పీ సాయేశ్వర్ యశ్వంత్, కనిగిరి సిఐ కాజావలి, హెచ్ఎం పాండు, ఎస్ఐ మాధవరావు మరియు సర్కిల్ సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ప్రజలను అవగాహన కల్పించే విధంగా మోటార్ సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేసి స్థానిక పామూరు బస్టాండ్ నందు ప్రజలకు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిగే అనర్థాలు మరియు మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారం విధించే శిక్షల గురించి తెలిపారు. అనంతరం పామూరు బస్టాండ్ లో హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించే ద్విచక్ర వాహనాలకు గులాబీ పూలు అందించి హెల్మెట్లు ధరించని వారిని హెచ్చరించి ఇకపై హెల్మెట్లు ధరించకపోతే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలిపారు. డైలీ ఫైన్స్ వేస్తున్నాము, ఇంతగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కానీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి హెల్మెట్ మా కోసం కాదు, హెల్మెట్ ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసమే చెప్తున్నాము. ఇప్పుడు మీకు యాక్సిడెంట్స్ చూసుకుంటే 100 డెత్స్ జరుగుతూ ఉంటే డైలీ 25 to 30% ఆఫ్ డెత్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ డెత్ని మనం ప్రివెంట్ చేయాలంటే బైక్ మీద పోయే వాళ్ళు తప్పనిసరిగా ధరించాల్సినటువంటి ఒక మనకు వెపన్ హెల్మెట్ ఉంటే మన కింద పడినా కూడా తల ఏదైనా రోడ్డుకి తగిలినా మనకు ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని రక్షించుకోగలుగుతాం. ముందు మనల్ని మనం రక్షించుకుంటే మన ఫ్యామిలీని మనం రక్షించినట్టు. సో ప్రతి ఒక్కరు లోపలుండి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బైక్ని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి స్టేషన్కి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత మాత్రమే బైక్ రిలీజ్ చేస్తాం. మనకు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఫైన్స్ పెరిగాయి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 25,000 ఫైన్ వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి హెల్మెట్ ధరించండి. ఏదో మేము చెప్తున్నామనో ఇంకొకరు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయనో కాకుండా మీరు మీ రెస్పాన్సిబిలిటీ కోసం, మీ సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ. డైలీ ఫైన్స్ వేస్తున్నాము, ఇంతగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కానీ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి హెల్మెట్ మా కోసం కాదు, హెల్మెట్ ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసమే చెప్తున్నాము. ఇప్పుడు మీకు యాక్సిడెంట్స్ చూసుకుంటే 100 డెత్స్ జరుగుతూ ఉంటే డైలీ 25 to 30% ఆఫ్ డెత్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ డెత్ని మనం ప్రివెంట్ చేయాలంటే బైక్ మీద పోయే వాళ్ళు తప్పనిసరిగా ధరించాల్సినటువంటి ఒక మనకు వెపన్ హెల్మెట్ ఉంటే మన కింద పడినా కూడా తల ఏదైనా రోడ్డుకి తగిలినా మనకు ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని రక్షించుకోగలుగుతాం. ముందు మనల్ని మనం రక్షించుకుంటే మన ఫ్యామిలీని మనం రక్షించినట్టు. సో ప్రతి ఒక్కరు లోపలుండి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బైక్ని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి స్టేషన్కి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత మాత్రమే బైక్ రిలీజ్ చేస్తాం. మనకు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఫైన్స్ పెరిగాయి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 25,000 ఫైన్ వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి హెల్మెట్ ధరించండి. ఏదో మేము చెప్తున్నామనో ఇంకొకరు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయనో కాకుండా మీరు మీ రెస్పాన్సిబిలిటీ కోసం, మీ సేఫ్టీ కోసం హెల్మెట్ ధరించండి. థ్యాంక్ యూ.